మిర్దాద్ని ఆర్కు నుంచి పంపడానికి షమాదం దుష్ట ప్రయత్నం. మాస్టర్ యొక్క వాక్యం అవమానించడం, అవమానింపబడడం, అవగాహన గురించి. నరోండా మాస్టర్ పూర్తి చేసి చేయకముందే సీనియర్ స్థూల శరీరం గాలిని వెలుతురిని అడ్డుకుంటూ గుహ ద్వారం దగ్గర కనిపించింది. ఆ నిలబడింది వేరే ఎవరో కాదు, మాస్టర్ చెప్పిన రాక్షస గుణాలలో ఒకరు అనిపించింది. సీనియర్ కళ్ళల్లో నిప్పులు. అతడు మాస్టర్ దగ్గరికి వచ్చి చేయి పట్టుకుని బయటికి లాగడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అతడి గెడ్డంలో వెంట్రుకలు నెక్కబొడుచుకున్నాయి. షమాదం, నువ్వు అతి నీచంగా మాట్లాడిందంతా విన్నాను. నీ నోరు విషధార, నీ ఉనికి దుశ్శకునం. ఈ ఆర్క్ అధికారిగా ఈ క్షణంలో నిన్ను బయటికి వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నరోండా మాస్టర్ ఆకారం చిన్నదైనా షమాదం ఒక చిన్న పాప అయినట్లు, తాను ఒక మహాశక్తి సంపన్నుడైనట్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిలదొక్కున్నాడు. షమాదం వైపు అతడు చూస్తూ మాట్లాడేటప్పటి అతడి నిబ్బరం అబ్బురపరిచింది. మిర్దాద్, లోపలికి రమ్మని చెప్పగలిగేవాడికే బయటికి పొమ్మని ఆజ్ఞాపించే శక్తి ఉంటుంది. షమాదం, నువ్వు నన్ను లోపలికి రమ్మన్నావా? షమాదం, నీ దుర్దశ నా హృదయాన్ని కదిలించి జాలితో నింపింది. నిన్ను లోపలికి రానిచ్చాను. మిర్దాద్, నీ దుర్దశని చూసి కదిలింది నా ప్రేమ. షమాదం, నేను ఇక్కడ ఉన్నాను, నాతో పాటు నా ప్రేమ ఉంది. విచారించవలసిన విషయం ఏమిటంటే నువ్వు ఇక్కడా లేవు, అక్కడా లేవు. నీ నీడ మాత్రమే అక్కడ ఇక్కడ కదులుతోంది. నీడలన్నింటినీ ప్రోగు చేసి సూర్యుడిలో తగలబెట్టడానికే నేను వచ్చాను. ఇక్కడ నీడలు అంటే ఏంటి? షాడోస్ అన్నమాట. అంటే అతను ఎమోషనల్ బ్లాక్స్, షమాదం యొక్క ఎమోషన్స్. మిర్దాద్ను చూసి భయపడటం, అధికార దాహం, ఇంకా షమాదంకి అందరినీ కంట్రోల్ చేయాలనే కోరిక, ఇదంతా నేను నాది అనే అహంకారం, ఇవి నీడలు అన్నమాట. ఆ నీడలన్నీ నేను నాది అనే అహంకారం ఇవన్నీ కలిపి ఆ నీడలన్నింటినీ, ఆ యొక్క ఎమోషనల్ బ్లాక్స్ని, ఆ యొక్క ఆ షాడోస్ని అన్నింటినీ పోగు చేసి సూర్యుడిలో తగలబెట్టడానికి నేను వచ్చాను అంటున్నారు మిర్దాద్. అంటే నిన్ను శుద్ధి చేయడానికి, నీ ఆత్మని నేను శుద్ధి చేయడానికి వచ్చాను అని చెప్తున్నారు. ఆయన మెంటల్ స్టేటస్, అది మెంటల్ కండిషన్ అది బాగాలేదు కదా షమాదంది, అహంకారంతో ఉన్నాడు. అందుకు షమాదం, నువ్వు పుట్టకముందే ఈ ఆర్కుకి అధిపతిని నేను ఇక్కడ లేనని నీచమైన నువ్వు ఎలా చెబుతావు అంటే చెప్పారు కదా. మిర్దాద్ ఏమన్నారు? నువ్వు ఇక్కడా లేవు, అక్కడా లేవు అని చెప్పారు. అంటే ఏంటి? ప్రెజెన్స్ అన్నమాట. అంటే ఆ యొక్క ఉనికి, ఆ యొక్క ఆత్మగా నువ్వు లేవు. నువ్వు ఉంటున్నది ఏంటి? నువ్వు అక్కడా లేవు, ఇక్కడా లేవు అంటే నేను ఆత్మను, నేను సృష్టికర్తను, నేను సృష్టించేవాడిని అనేటువంటి అసలైన నిజంలో నువ్వు లేవు, భ్రమల్లో ఉన్నావు. ఆ భ్రమలు, ఆ భ్రాంతులు, ఊహాల్లో నువ్వు ఉన్నావు అని చెప్తున్నారనమాట. కానీ షమాదం ఏం చెప్తున్నాడంటే నేను ఇక్కడ అధిపతిని, నేను ఇక్కడ ఉన్నాను, నేను లేనని నువ్వు ఎలా చెబుతున్నావు అంటున్నాడు అహంకారంతో. మిర్దాద్,
ఈ పర్వతాలకు ముందే నేను ఉన్నాను. అవి కూలిపోయి దుమ్ముగా పోయిన చాలా కాలం తర్వాత కూడా నేను ఉంటాను అని చెప్తున్నారు మెర్దాదు. నేను అంటే ఎవరు? అసలైన నేను అంటే ఆత్మ. ఆత్మకి చావు లేదు, పుట్టుక లేదు కదా. ఆత్మ శాశ్వతమైనది కదా, ఎటర్నల్. కాబట్టి నేను ఎప్పుడూ ఉంటాను. ఈ పర్వతాలు ఉన్న ఈ భూమి పుట్టకముందు నేనున్నాను అని చెప్తున్నారనమాట. ఈ పర్వతాలకు ముందే నేను ఉన్నాను. ఇవి కూలిపోయిన దుమ్ముగా పోయిన తర్వాత కాలం తర్వాత కూడా నేను ఉంటాను అని చెప్తున్నారు మెర్దాదు. మరి షమాదం ఏమనుకుంటున్నాడు? నేను అంటే ఈ నశించిపోయే దేహమే నేను అనుకుంటున్నాడు కదా. ఈ నశించిపోయే పదార్థాలన్నింటినీ తను ప్రేమిస్తూ వాటి మీద వ్యామోహం పెంచుకుంటూ అధికార దాహంతో తను మాట్లాడుతున్నాడు. అసలైన నేనుతో కాదు, అబద్ధపు నేనులో షమాదం ఉన్నాడు. కాబట్టి మెర్దాదు మాటలను తను జీర్ణించుకోలేకపోతున్నాడు అనమాట, అర్థం చేసుకోలేకపోతున్నాడు. నేను ఆర్కుని, మెర్దాదు మాట్లాడుతున్నారు. నేను ఆర్కుని, నేనే పీఠాన్ని, నేనే అగ్నిని. నాలో నువ్వు ఆశ్రయం తీసుకుని ఉండకపోతే తుఫానుకి ఆహారంగా మిగులుతావు అని చెప్తున్నారనమాట. నేనే ఆర్కుని అంటే ఆర్క్ అంటే ఏంటి? ఆ యొక్క మొనాస్ట్రీ. నేనే ఆర్కుని అంటే ఆత్మ అనమాట. ఆత్మే కదా ఆ యొక్క ఆ అంతర్ప్రపంచం. ఆ అంతరాంతరాల లోపలికి మనం వెళ్ళినప్పుడు ఆ ఆత్మారాముని మనం దర్శించుకుంటాం కదా. ఒక్కొక్క ద్వారం మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఆ యొక్క మూల విరాట్ స్వరూపాన్ని మనం చూస్తాం. ఆ మూల విరాట్ స్వరూపం ఎక్కడుంటాడు? ఈ ఆర్కులు అంటే ఈ దేహమే కదా మన ఆర్క్ అనమాట. ఈ దేహమే దేవాలయం అని మనం చెప్పుకోవచ్చు. నేను ఆర్కుని, నేనే పీఠాన్ని అని చెప్తున్నారనమాట. నేనే అగ్నిని అంటున్నారు. అంటే మరి మన యొక్క దేహం, మన యొక్క ఆత్మ కోటి సూర్యుల ప్రకాశం కదా. కాబట్టి నేనే అగ్నిని అంటున్నారనమాట, జ్ఞానాగ్ని. నాలో నువ్వు ఆశ్రయం తీసుకుని ఉండకపోతే తుఫానుకి ఆహారంగా మిగులుతావు షమాదం అని చెప్తున్నారు మెర్దాదు. నేను చెప్పింది వినిపించుకొని నువ్వు అసలైన నువ్వు నీ ఆత్మను నువ్వు మేల్కొల్పుకుంటే, నీ దివ్యత్వంతో నువ్వు నీ దివ్యత్వాన్ని మేల్కొల్పుకున్నట్లయితే నువ్వు రక్షింపబడతావు. లేదంటే ఈ తుఫానుకి ఆహారంగా మిగులుతావు అని చెప్తున్నారు. ఏ తుఫాను? మెర్దాదిస్తున్న ఆ జ్ఞానం అనే ఆ తుఫాన్. ఆ జ్ఞానం, ఆ యొక్క జ్ఞానాన్ని ఆయన ఇస్తున్నారు కదా. ఆ జ్ఞానానికి నువ్వు ఆ జ్ఞానం అనే ఆ తుఫాన్లో నువ్వు ఆహారంగా మిగిలిపోతావు అని చెప్తున్నారు. కొట్టుకుపోతావు. ఆ జ్ఞానాన్ని నువ్వు జీర్ణించుకోలేక, ఆ జ్ఞానాన్ని నువ్వు తీసుకోలేక ఏమవుతావు? కకావికలం అయిపోతావు నువ్వు అని చెప్తున్నారనమాట. మనమైనా అంతే కదా మాస్టర్స్. మనం కూడా అసలైన నేను అంటే ఆత్మనే అని మనం తెలుసుకున్నట్లయితే అంతటా ఈ పదార్థం లోపల ఉన్నటువంటి ఆ మూలంని, ఆ మూల చైతన్యాన్ని మనం తెలుసుకున్నట్లయితే అప్పుడు మనం ప్రతి దానిలోనే ఉన్నటువంటి ఆ విశ్వాత్మను మనం చూడగలిగినట్లయితే మనం కూడా హాయిగా ఉండగలుగుతాం ఇక్కడ. లేదంటే నేనంటే ఈ దేహమే, నేను అంటే ఈ కోరికలు, అంటే మనస్సు, ఆత్మకి బాహ్యంగా ఉన్నట్టు ఈ మన చైతన్యానికి ఈ బాహ్యంగా ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఏముంటాయి? మనస్సు ఉంటుంది ఈ యొక్క బాహ్యంలో కదా. బయట మనస్సు, ఎమోషన్స్, ఆలోచనలు, కోరికలు, వ్యామోహాలు, ఇలా ఇవన్నీ అహం, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. కాబట్టి అవన్నింటినీ కూడా ఆ యొక్క షాడోస్ అన్నీ కూడా ఫేక్, నేను కాదు, అసలు నేనుని కాకుండా అబద్ధపు నేనును పట్టుకుని అశాశ్వతమైన నేనుని కానీ మనం పట్టుకుని ఉన్నట్లయితే ఏమవుతుంది? దాంట్లో మనకి దుఃఖంలో కూరుకుపోతాం. దుఃఖం అని చెప్తున్నారనమాట. నేను రక్షించకపోతే పదునుగా ఉండే మృత్యు యొక్క కసాయి కత్తుల నుంచి నిన్ను నువ్వు ఎలా రక్షించుకోవాలో నీకు తెలియదు అని చెప్తున్నారు. నిన్ను నేను రక్షిస్తాను, నువ్వు నేను చెప్పింది విను. నీ అహంకారంతో నువ్వు ఈ యొక్క ఏదైతే ఉందో ఈ భౌతిక సంపదను చూసి విర్రవేగకు, అహంకారంతో మాట్లాడొద్దు. నేను చెప్పింది విను. అలా చెప్పింది వినకపోతే మృత్యువు చేత నువ్వు కబలించబడతావు. మృత్యువు నిన్ను
కబలిస్తుంది అని చెప్తున్నారనమాట. ఈర్ష్య, ద్వేషం, అసూయలు ఇంకా ఇవన్నీ కూడాను మరి ఏం చేస్తాయి మన లోపల ఉన్నట్లయితే కనుక అవన్నీ కూడాను మన సెల్స్ అన్నీ చచ్చిపోతాయి కదా. అప్పుడు తొందరగా మృత్యువాత పడడం అనేది జరుగుతుంది. ఈర్ష్య కదా మరి సమాధంకి మెద్దాద్ మీద నా అగ్ని నిన్ను దహిస్తే తప్ప నువ్వు నరకంలోని క్రూరమైన అగ్నికి ఇంధనమవుతావు అని చెప్తున్నారు. అంటే నా అగ్ని, నా జ్ఞానాగ్నిలో నిన్ను నువ్వు దహనమైపో. నీ నీడలు ఏవైతే ఉన్నాయో, నీ యొక్క భయాలు, నీ నీ యొక్క కోరికలు, మరి నీ యొక్క కంట్రోల్ చేయాలనుకునే గుణాలు, అంటే విభజన, వేర్పాటువాదం ఇవన్నీ ఉన్నాయి కదా సమాధంలో. అసలైనటువంటి ఆత్మను తెలుసుకోకుండా ఈ భౌతికమైనటువంటి ఆ యార్కులో, ఆ మఠంలో ఒక మఠాధిపతిగా ఉండి తనేం భౌతిక సంపదలు సంపాదిస్తున్నాడు, భౌతికవాదాన్ని పెంచి పోషించాడు తప్ప ఆధ్యాత్మికత అనేది అక్కడ ఏమీ లేదు. ప్రతి ఒక్కరిలోనే ఆత్మను వాళ్ళకు తను పరిచయం చేయలేదు, ఆత్మజ్యోతిని వెలిగించలేదు, తన ఆత్మనే తను వెలిగించుకోలేదు, తన ఆత్మజ్యోతిని తను వెలిగించుకోలేదు. కాబట్టి అక్కడ అసలు మూలస్వరూపుడు ఆయన ఎవరైతే ఉన్నారో నోవా, ఆయన దేనికోసం అసలు అక్కడ మఠాన్ని స్థాపించారు? అది దాని అసలైనటువంటి ఉద్దేశం ఏమిటంటే ఆధ్యాత్మికత అనేది అక్కడ ఉండాలి. ఆధ్యాత్మికత కోసమే అది కదా ఆ మఠాన్ని స్థాపించారు ఆ మూల పురుషుడు. కానీ దాని అంతా కూడా నా నియమాలు అవన్నీ మార్చేసి సమాధం ఏం చేశాడు? భౌతికవాదాన్ని పెంచాడు. భౌతిక సంపదలు, ఆ సుఖాలు, ఇంద్రియ సుఖాలు, ఇంకా ఇవన్నీ మఠానికి ఆస్తులు సంపాదించి పెట్టాడే తప్ప ఆత్మ జ్ఞానం అనేది అక్కడ ఏమీ లేదు. నువ్వు నా జ్ఞానాగ్నిలో నిన్ను నువ్వు దహింప చేసుకో. నీవన్నీ నీ ఆత్మ నువ్వు తెలుసుకో. నీ ఫేక్ నేనులు ఉన్నాయి కదా, ఐడెంటిటీస్, అవన్నింటినీ కూడాను ఐడెంటిటీస్ అన్నింటినీ కూడాను నువ్వు దహనం చేసుకో, కరిగించుకో. ఆ నీడలు, ఆ షాడోస్ వర్క్ చేసుకో. అప్పుడు నువ్వు అసలైన ఆత్మగా నువ్వు ఉంటావు. అప్పుడు నువ్వు నరకంలో ఆ క్రూరమైన అగ్నికి ఇంధనం అవుతావు. అలా దహించుకోకపోయినట్లయితే, జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోకపోతే, జ్ఞానాన్ని నువ్వు ఇప్పుడు సముపార్జన చేసుకోకపోతే, జ్ఞాన సంపద అనేది నువ్వు సంపాదించుకోకపోతే నరకంలో, అంటే లోవర్ డైమెన్షన్స్లోకి మనల్ని వెళ్తాం. మనం ఇక్కడ ఎలాగుంటామో అలాంటి డైమెన్షన్స్ ఉంటాయి కదా, ఇంకా మన చుట్టూ ఉంటాయి. ఆ డైమెన్షన్లోకి వెళ్తాం. అక్కడ ఆ క్రూరమైన అగ్నికి ఇంధనం అవుతావు అని చెప్తున్నారు నరకంలో. అలాంటి మనుషులే ఉంటారు, హత్యలు చేసేవాళ్ళు, ఆ లోవర్ డైమెన్షన్లో హత్యలు చేసేవాళ్ళు, రేపులు చేసేవాళ్ళు, దొంగలు, క్రూరులు, అట్లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? వాళ్ళు పీకు తింటారనమాట. ఇప్పుడు మన చుట్టూ మనం ఇక్కడ ఎరుక లేకపోతే మనకి ఎరుక అనేది లేదనుకోండి, వితిన్ సెకండ్లోనే మనం డ్రాగ్ అయిపోతుంటాం. ఇక్కడ మన చుట్టూ ఉన్న వాళ్ళ మైండ్ సెట్కి మనల్ని డ్రాగ్ చేసేస్తుంటారనమాట. వాళ్ళ కంట్రోల్లోకి తీసేసుకోవడానికి చూస్తుంటారు మనల్ని. కాబట్టి ఈ సమాజం కావచ్చు, ఈ న్యూస్, ఈ ప్రతిదీ మనం అసలు ఎంతో ఎరుకతో ఉండాలి. అసలు అది ఎంత సాక్షిగా ఉండాలి, ఎరుకతో ఉండాలి. ఎందులోనికి మనం అసలు ఇంటర్ఫిరెన్స్ అవ్వకూడదు, దేన్ని జడ్జి చేయకూడదు, దేని గురించి కామెంట్ చేయకూడదు, కంప్లైంట్స్ అసలే చేయకూడదు. ప్రతిదాన్ని సాక్షిగా చూడాలి. అసలు మనల్ని మనం ఎప్పుడు కూడాను పురోగమనం వైపు మనం వెళ్ళాలి. సమాధం. అందరూ విన్నారా? వినలేదా? నాతో కలవండి. దైవదూషణ చేసే ఈ మోసగాడిని క్రింది గుంటలోకి విసురుదాం అంటున్నాడనమాట. అంటే ఉన్నారు కదా వాళ్ళందరినీ కూడాను తను ఇంతవరకు వాళ్ళకి డబ్బుతో వాళ్ళందరినీ కూడాను మభ్యపెట్టాడు. కాబట్టి తన మాట వింటారని చెప్పేసి రండి, ఈ మోసగాడిని కిందికి విసిరేద్దాం అని చెప్తున్నాడు అనమాట. గుంటలోకి, లోయలోకి. నరోండ. సమాధం మళ్ళీ మాస్టర్ వైపు దూసుకు వెళ్ళి బయటికి లాగివేయడానికి చేయి పట్టుకున్నాడు.
షమాదం ఏం చేశాడంటే మిర్దాద్ని చెయ్యి పట్టుకుని బయటికి లాగడానికి పట్టుకున్నాడంట. కానీ మాస్టర్ కదలలేదు, జంకలేదు. సహచరులలో ఒక్కరు కూడా కదలలేదు. కొంతసేపు అయిన తర్వాత షమాదం తల క్రిందికి వాలింది. ఈ ఆర్క్ అధిపతిని నేను, దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని నిలదొక్కుంటాను అని గొణుక్కుంటూ గుహలో నుంచి తప్పుకున్నాడు షమాదం. మాస్టర్ చాలాసేపు ఆలోచిస్తూ మాట్లాడలేదు. ఎవరు? మిర్దాద్. జమోరా నిశ్శబ్దంగా ఉండలేకపోయాడు. జమోరా నాయన నిశ్శబ్దంగా ఉండలేకపోయాడు. మాట్లాడుతున్నాడు జమోరా. జమోరా చెప్తున్నాడు, మన మాస్టర్ని షమాదం అవమానించాడు. అతడిని మేం ఏం చేయాలో మీరు చెప్పండి, మమ్మల్ని ఆజ్ఞాపించండి, మేం ఆచరిస్తాం అని చెప్తున్నారు. అంటే ఈ 8 మంది ఉన్నారు కదా మఠాధిపతులు, అంటే 7 మంది షమాదం కాకుండా 7గురు. వాళ్ళు మిర్దాద్ని అడుగుతున్నారనమాట. మిర్దాద్ వైపే వాళ్ళు ఉంటున్నారు ఇప్పుడు. మిర్దాద్ చెప్తున్నారు, షమాదం కోసం మీరు ప్రార్థన చేయండి, అదొక్కటే మీరు చేయాలని నేను అనుకుంటున్నాను. అతడి కంటి తెరలు తొలగేలా, అతడి నీడ ఉన్నతంగా పైకెత్తబడేలా, ఎదిగేలా ప్రార్థించండి అని చెప్తున్నారనమాట. అంటే అతను ఇంకా తన భావనాశక్తి కానీ అన్నీ ఎదగాలి, తన భావనలు, తన యొక్క ఆలోచనలు అన్నీ మార్పు రావాలి, తన ఎమోషన్స్లో మార్పు రావాలి అని చెప్తున్నారనమాట. అంటే భావనల్లో మార్పు రావాలి అని చెప్తున్నారు. ఎవరు? మిర్దాద్. మనం ఒక్కటే ప్రార్థన చేయాలి, తనలో మార్పు రావాలి, తన లోపల అంతరంగ మార్పు రావాలి, తన ఆత్మలో మార్పు రావాలని కోరుకోవడం తప్ప మనం ఏమీ చెయ్యలేము, నేను మిమ్మల్ని అదే కోరుకుంటున్నాను అని చెప్తున్నారనమాట మిర్దాద్. మంచిని ఆకర్షించడం ఎంత తేలికో చెడుని ఆకర్షించడము అంతే తేలిక. ప్రేమించడం ఎంత తేలికో ద్వేషించడము అంతే తేలిక అని చెప్తున్నారనమాట మిర్దాద్. మంచిని ఆకర్షించడం ఎంత తేలికో చెడుని కూడా అలాగే ఆకర్షించుకుంటూ ఉంటాం అన్నమాట. మనం ఏదైనా అంతే కదా. మనం ఒక ఎనర్జీ, మన ఎనర్జీ అనేది ఒక ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. మనము ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటే ఆ ఫ్రీక్వెన్సీ యొక్క చైతన్యానికి కనెక్ట్ అయిపోతుంటాము, ఎనర్జీకి. అలాగా మనం హై ఫ్రీక్వెన్సీలో ఉండేటప్పుడు హై ఫ్రీక్వెన్సీ ఈ యొక్క స్పిరిచువల్ బుక్స్ చదువుకుంటుంటాము, లేదంటే అలాంటి స్పిరిచువల్ మాస్టర్స్ ఇచ్చే ఆ నాలెడ్జ్ వింటాము, ఆడియోస్లో కానీ వీడియోస్లో వింటాము, చూస్తాము. అదే మనము ఒక లో ఫ్రీక్వెన్సీ ఒక గ్రూప్లోకి వెళ్ళామనుకోండి, అక్కడ మనం ఏం చేస్తాం, ఎరుక అనేది లేకపోతే మనం ఆ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అయిపోతాం, డ్రాగ్ అయిపోతాం అన్నమాట. మళ్ళీ అక్కడ నుంచి వచ్చిన తర్వాత తెలుస్తుంది, అయ్యో నేను ఎంత పొరపాటు చేశాను, అలా మాట్లాడానేంటి, అలా తీర్పులు చెప్పానేంటి అని మనమే తర్వాత ఎన్నోసార్లు కరెక్షన్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సెల్ఫ్ రియలైజేషన్ అనేది అప్పుడు వస్తుంది. కాబట్టి ఇది అంతే. ప్రేమించడం ఎంత తేలికో అన్నీ ఉంటాయి ఇక్కడ, అన్ని ఫ్రీక్వెన్సీలు ఉంటాయి. ద్వేషించే ఫ్రీక్వెన్సీలు మన లోపలే ఉంటాయి అన్నీ కూడా. కాకపోతే మనమే దాన్ని ట్యూన్ చేసుకోవాలి. మన ఫ్రీక్వెన్సీని మనం ట్యూన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, దేంతో ట్యూన్ చేసుకుంటున్నాము అనేది. హై ఫ్రీక్వెన్సీ ఆ యొక్క చైతన్యానికి మనం అలాంటి సమూహాలతో మనం కనెక్ట్ అయినట్లయితే, మన ఫ్రీక్వెన్సీని ట్యూన్ చేసుకున్నట్లయితే ఆ యొక్క విజ్డమ్ తీసుకుంటాం, ఆ శక్తిని తీసుకుంటాం. అదే మనం లో ఫ్రీక్వెన్సీ కాన్షియస్లోకి వెళ్ళామనుకోండి, సమూహాల్లోకి, అలా అనమాట. అదే చెప్తున్నారు మిర్దాద్ కూడా, మంచిని ఆకర్షించడం ఎంత తేలికో చెడును కూడా ఆకర్షించడం అంతే తేలిక అని చెప్తున్నారు. ఏది కష్టం కాదు ఇక్కడ అని చెప్తున్నారు. ప్రేమించడం ఎంత తేలికో ద్వేషించడము అంతే తేలిక అని చెప్తున్నారనమాట. అంటే మన లోపల అన్నీ ఉన్నాయి, ఏది కష్టమేమీ కాదు. ప్రేమించడం కూడా మన సహజ ప్రవృత్తి, మన అది నేచురల్గా మనలో ఉంది. ప్రేమ అనేది ఆ దివ్య ప్రేమే కదా అల్టిమేట్. అసలు హై ఫ్రీక్వెన్సీ ప్రేమే. అనంతమైన సువిశాల చరాచర విశ్వం నుంచి, మీ హృదయ వైశాల్యం నుంచి ప్రపంచానికి ఆశీస్సులు రాబట్టండి. ప్రపంచానికి ఏది దీవెనో మీకు అదే దీవెన అని చెప్తున్నారన్నమాట. అనంతమైన సువిశాల చరాచర విశ్వం నుంచి అంటే ఆ యొక్క యూనివర్స్ నుంచి, ఆ యొక్క యూనివర్స్కి అంటే ఆ కాస్మిక్ హార్ట్తో మీ హృదయాన్ని కనెక్ట్ చేసుకోండి.
ఆ కాస్మిక్ హార్ట్తో మన హృదయాన్ని కనెక్ట్ చేసుకున్నట్లయితే మన హృదయం వైశాల్యం అనేది పెరుగుతుంది. మన కాన్షియస్ అనేది ఎక్స్పాన్షన్ అవుతుంది. ఎక్స్పాండ్ అవ్వాలి కదా. మరి మనం ఇప్పుడు కూడా ఒక పరిమితమైన ఆలోచనలు, పరిమితమైన భావోద్వేగాలు, పరిమితమైన ఇవేనా కాదు కదా. అపరిమితమైన, అనంతమైన, సువిశాల చరాచర విశ్వం నుంచి, అంటే ఇంకా గెలాక్సీలు, సౌరమండలాలు, ఆ గ్రహాలకి, ఇంకా అన్నింటికీ కూడా అన్ని హృదయాలతో మన హృదయం కనెక్ట్ చేసుకున్నట్లయితే అన్ని జీవులతో, హయ్యర్ డైమెన్షన్ మాస్టర్స్తో కానీ మనం అలా కనెక్ట్ చేసుకున్నట్లయితే మన హృదయం అనేది, మన చైతన్యం అనేది, మన హృదయ వైశాల్యం అనేది పెరుగుతుంది. అప్పుడు మనం ఈ ప్రపంచానికి ఆశీస్సులు రాబట్టాలి. అంటే ఆ కాంతిని మనం దించాలి ఈ యొక్క ప్రపంచానికి. ఈ అందరి హృదయాల్లో కూడాను అందరి హృదయాలు తెరిపించాలి. మనం మన హృదయం నుంచి అందరి హృదయాలకి ఆ ప్రేమ తరంగాలు పంపించాలి. ప్రేమ ఆ దివ్య ప్రేమ, ఆ యొక్క డివైన్ లవ్, ఆ వజ్ర ప్రేమ, ఆ యొక్క ప్రేమని మనం అందరి హృదయాల్లోకి చొప్పించాలి. ఇలా సమాధంలాగా ఎవరి హృదయాలు అయితే మూసుకుపోయి ఉన్నాయో ఆ డోర్స్ ఓపెన్ చేయాలి. మనం ఆ హృదయం లోపలికి చొచ్చుకుపోయేలాగా మన ప్రేమ తరంగాలను, ఆ కాంతి తరంగాలను పంపించాలి. అది ఈ ప్రపంచానికి ఆశీస్సులు రాబట్టండి అని చెప్తున్నారనమాట. ఆ యూనివర్స్తో, ఆ కాస్మిక్ హార్ట్తో మనం కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి, ఆ విశ్వం నుంచి, ఆ విశ్వాత్మల నుంచి, ఆ మూల చైతన్యం నుంచి ఆ ప్రేమను రప్పించి ఇలాగ అందరి హృదయాల్లోకి. మనుషులకు మాత్రమే హృదయం క్లోజ్ అయిపోయి ఉంటుందండి. ప్రతి జీవి కూడా హృదయం ఓపెన్ అయ్యే ఉంటుంది, కానీ మనుషుల్లోనే ఆ హృదయం అనేది క్లోజ్ అయిపోయి ఉంది. ఆ ద్వారాలు తాళాలు వేసేస్తారనమాట. అది కాబట్టి మనల్ని అదే కోరుకుంటున్నారు మెర్దాదు. మీరు చక్కగా మీరు ఆ యొక్క కాస్మిక్ హార్ట్, ఆ విశ్వంతో, ఆ యూనివర్స్తో కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి ఆ ప్రేమ తరంగాలను మీరు తీసుకుని మీ హృదయం నుంచి అందరి హృదయాలకి ఆ ప్రేమను, ఆ దివ్య ప్రేమను, ఆ వజ్ర ప్రేమను, ఆ ప్రేమ తరంగాలను పంపించండి అంటున్నారు. ప్రపంచానికి ఏది దీవెనో మీకు అదే దీవెన అని చెప్తున్నారు. మీరు ఈ విశ్వ కళ్యాణం కోసం మీరు ఏదైతే చేస్తారో అది మిమ్మల్ని చక్కగా మిమ్మల్ని కూడా రక్షిస్తుంది. మీకు కూడా ఆ యొక్క బ్లెస్సింగ్స్ ఉంటాయన్నమాట. మనం ఎప్పుడైతే ఆ భగవంతుని యొక్క బ్లెస్సింగ్స్ అనేవి మనం అందరికీ అందిస్తామో అప్పుడు మనకి కూడా ఆ బ్లెస్సింగ్స్ ఆటోమేటిక్గానే అందుతాయి. అదే కదా సర్వేజన సుఖనో భవంతు అని చెప్తాం. సర్వేజన సుఖనో భవంతు అని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. ఇదే అన్నమాట. జీవులందరి మంచికి ప్రార్థించండి అని చెప్తున్నారు మెర్దాదు. ఇప్పుడు కూడా మన ప్రార్థన ఎలా ఉండాలి? సర్వేజన సుఖనో భవంతు అని చెప్పేసి. అంతే తప్ప మన స్వార్థం కోసం కాదు. ఈ యొక్క లోక కళ్యాణం కోసమే మనం ప్రతిదీ ఇక్కడ ఆలోచన చెయ్యాలి. మన యొక్క ప్రేమను, ఆ అనుభూతిని, ఆ ప్రేమానుభూతిని కూడా పంచాలి. ప్రతి జీవికి ఏది మంచో మీకు అదే మంచి, అలాగే ప్రతి జీవికి ఏది చెడో అదే మీ చెడు కూడా అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి మనం ఏదైతే మంచి అని మనం ప్రేమిస్తే మరి మంచే కదా. ప్రేమను అందిస్తూ ఉంటే ఆ ప్రేమ, ఆ దివ్య ప్రేమను అందించడం, లేదంటే జ్ఞానం లేని వాళ్ళకి ధ్యానం చెప్పి జ్ఞానాన్ని మనం పరిచయం చేయడం, ఒక మంచి బుక్ ఇవ్వడం, ఇలా ఏదైనా కానీ అది చేయాలి. మూగజీవుల పట్ల అయితే మనం ఏం చేయాలి? మూగజీవుల్ని చంపకూడదు, హింసించకూడదు, వాటిని అబ్యూస్ చేయకూడదు అనమాట. అలా అనమాట. జీవి యొక్క అనంతమైన నిచ్చెనలో మీరంతా కదిలే మెట్లు కాదా అంటున్నారు. అంతే కదా. మనమంతా కూడాను ఆ ఆత్మ పరిణామ క్రమంలో మానవ జన్మలోకి వచ్చాం కదా. ఏదైతే మినరల్ కింగ్డమ్, తర్వాత ప్లాంట్ కింగ్డమ్ నుంచి, యానిమల్ కింగ్డమ్ నుంచి, తర్వాత హ్యూమన్స్గా వచ్చాము, అంటే మనుషులుగా వచ్చాము. కాబట్టి ఇదంతా ఒక ఇదన్నమాట ఈకో సిస్టమ్. కాబట్టి ప్రతిదీ కూడా అక్కడి నుంచే మనం వచ్చాం. కాబట్టి ప్రతి దానికి కూడా మనం మేలే చేయాలి అని చెప్తున్నారు. పవిత్రమైన స్వేచ్ఛా గోళాన్ని ఎక్కాలనుకునేవారు తప్పనిసరిగా ఇతరుల భుజాలు ఎక్కాలి. వారి భుజాలను మిగిలిన వారు ఎక్కడానికి నిచ్చెన మెట్లుగా చేయాలి
అని చెప్తున్నారు. ఆ పవిత్రమైన స్వేచ్ఛాగోళాన్ని ఎక్కడానికి. అంటే ఆ స్వేచ్ఛాగోళం అంటే ఏంటి? ఆ యొక్క మనము ఈ యొక్క కాలచక్రంలో మనం ఉన్నాం కదా. కాబట్టి మనం ఈ కాలచక్రంలో నుంచి ఆ యొక్క విశ్వాత్మగా ఎదగడానికి, ఆ మూల చైతన్యంని మనం చేరుకోవడానికి, ఆ శూన్యతను మనం పొందడానికి, ఆ శూన్యం నుంచే వచ్చాం కదా, ఆ శూన్యంలోనికి మళ్ళీ మనం వెళ్ళాలి అంటే మనం అందరము కూడా ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవాలి. మన కింద ఉన్న వాళ్ళకి మనం చేయి అందించి వాళ్ళని పైకి లాగాలి. మనకంటే ఉన్నతమైన ఆత్మలను మనం పట్టుకొని ఉన్నతంగా ఎదగాలి. ఇలా అన్నమాట. వారు వారి భుజాలను మిగిలిన వారు ఎక్కడానికి నిచ్చెన మెట్లుగా చేయాలి అని చెప్తున్నారు. మనమంతా కూడాను అందరికీ ఒక నిచ్చెనలాగా ఎదగడానికి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఎన్నో ఆత్మానుభవాలు, ఆత్మ పాఠాలు, కర్మ పాఠాలు నేర్చుకుంటూ ఉంటారు కదా. వాళ్ళ సోల్ ప్లాన్లో వాళ్ళు తెచ్చుకున్న వాళ్ళ లెసన్స్ ఉంటాయి కదా. ఆ సిలబస్, ప్రతి ఆత్మకి ఒక సిలబస్ ఉంటుంది కదా. వాళ్ళు అది నేర్చుకుంటూ ఉంటారు. మరి ఆ నొప్పుల నుంచి, ఆ బాధల నుంచి, ఆ భయాల నుంచి, ఆ క్రోధాల నుంచి, ఆ అరిషడ్ వర్గాలు అన్నింటి నుంచి, అహంకారాల నుంచి నేర్చుకుంటూ ఉంటాం. మనం ఇక్కడ ఎన్నో నేర్చుకుంటాం పాఠాలు. ఇది ఎక్కడ కూడా ఈ భౌతికమైనటువంటి ఇది ఇక్కడ పాఠశాలలు ఇదంతా నేర్పించరు. ఇదొక స్పిరిచువల్ సైన్స్ కాబట్టి స్పిరిచువాలిటీలోకి వచ్చిన తర్వాత, ఆధ్యాత్మికతలోకి వచ్చిన తర్వాత మనకి ఈ సిలబస్ అంతా కూడా మనకు అర్థమవుతుంది. మనం తెచ్చుకున్న మన సిలబస్ మన సోల్ ప్లాన్లో ఉందని మనకి ఇంట్యూషన్ ఉంటుంది కదా. మన హృదయం, మన అంతర్ప్రబోధం మనకు చెప్తూ ఉంటుంది. మనం ఎలా మన గైడ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం ప్రతి ఒక్కరికి కూడా ఎదిగేలాగా మనం సహాయం వాళ్ళ పాఠాలు నేర్చుకొనివ్వాలి. ఎవరిని కూడా ఇక్కడ ఇప్పుడు సపోజ్ మనకి ధ్యానం తెలుసు, జ్ఞానం ఉంది, మనం వాళ్ళని బలవంతం చేయకూడదు. వాళ్ళు ఏమి నేర్చుకోవాలో వాళ్ళు అది నేర్చుకుంటూ ఉంటారు. మనం అనుకుంటాం వాళ్ళు ఏంటి అలాగ బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు, కష్టపడుతున్నారు అనిపిస్తుంది. కానీ ఆ ఆత్మకు అవన్నీ అవసరమే మరి, అంతే కదా. వాళ్ళని వాళ్ళలాగా ఎదగనివ్వాలి. కానీ మన గురించి మనం ఆలోచించుకోవాలి. మన చుట్టూ ఉన్నవాళ్ళు మన వలన బాధపడకుండా, మన వలన మనం ఎవరిని కంట్రోల్ చేయకుండా, ఇంటర్ఫిరెన్స్ అవ్వకుండా మనం ఉండగలిగితే మనకు మనం చేసుకునే, అందరికీ మనం చేసే పెద్ద మేలు అదే. శమాదం. మీ జీవితపు నిచ్చెనలో ఒక మెట్టు కాకపోతే మరేమిటి? మీరు మీ నిచ్చెనలోని మెట్లన్నీ బలంగా, సురక్షితంగా ఉండాలని కోరుకోవటం లేదా? కనుక ప్రతి మెట్టుని గమనించి అవి బలంగా, సురక్షితంగా ఉండేలా చూడండి అని చెప్తున్నారు. మెట్లు అన్నారు ఇక్కడ. ఏంటి మెట్లు అంటే, మనం ఒక్కొక్క మెట్టు అని చెప్పారు. మెట్లు అంటే ఏంటి? మనం ఆధ్యాత్మికంగా ఎదిగేటప్పుడు ఎన్నో మనం నేర్చుకుంటుంటాం. ఇక్కడ ప్రతి దాని నుంచి పాఠాలు నేర్చుకుంటుంటాం. ఒక భయాల నుంచి, అన్నింటి నుంచి, కోపాల నుంచి, ఎమోషన్స్ ఉంటాయి కదా, ఆ ఎమోషన్స్ నుంచి, వీటన్నింటి నుంచి మనం నేర్చుకుంటూ, మెట్లు అంటే ఇంకొకటి చెప్పాలంటే మనం చక్రాస్ కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మన మూలాధార చక్రంలో ఉండేటప్పుడు ఒకలా మనం ఉంటుంది, మన ఆలోచన విధానం అవన్నీ. ఆ మూలాధార చక్రాన్ని మనం యాక్టివేషన్ చేసుకోకపోతే అది అక్కడ మనం శరీరతత్వంలోనే ఉంటామన్నమాట. అంటే సర్వైవల్ మోడ్లో ఉంటామన్నమాట. తినాలి, నిద్రపోవాలి, ఇంకా ఇవన్నీ శరీర సుఖాల కోసం చూసుకుంటారు. అది అలా ఒక్కొక్క మెట్టు మనం ఎక్కాలన్నమాట. ఆ మెట్లన్నీ, నిచ్చెనలోని మెట్లన్నీ బలంగా ఉన్నాయో లేదో చూసుకోండి అంటున్నారనమాట. అంటే మన నిచ్చెనలోని మెట్లన్నీ చాలా బలంగా ఉన్నాయా లేదా? మళ్ళీ మనం కిందకి జారిపోతున్నామా? మనం ఇప్పుడు అనాహత చక్రంలోకి వస్తాము. అంటే ప్రేమ. అనాహత చక్రం అంటేనే డివైన్ క్వాలిటీస్ ఉంటాయి కదా. ప్రేమ, కరుణ, క్షమాగుణం, శాంతి, తపస్సు, ఇంద్రియ నిగ్రహాన్ని ఉంటాయి అక్కడ కదా. మళ్ళీ అవన్నీ మనం చక్కగా సంప్రాప్తించుకొని మళ్ళీ కిందకి దిగజారిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి కదా. అంటే మూలాధార చక్ర స్థాయికి కూడా దిగిపోతూ ఉంటాం. ఎందుకంటే మన చుట్టూ అంత ఉంటుందన్నమాట మాయ. ఇప్పుడు ఎక్కువగా ఉంది కాబట్టి మనం
ఎంతో ఎరుకతో ఉండాలి ప్రతి దాని పట్ల కూడా. నేను, నాది అనేది కానీ, నా వాళ్ళు అనే బంధాల్లో కానీ ఎక్కడ మనం చిక్కుకుపోయినా మళ్ళీ కిందకి మనం జారిపోతూ ఉంటాం. మెట్ల మీద నుంచి జారిపోతూ ఉంటాం. కాబట్టి మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మన చక్రాస్ని మనం చక్కగా యాక్టివేషన్ చేసుకొని, ఆ చక్రాన్ని శుద్ధి చేసుకుని, ఆ చక్రం నుంచి మనం ఇంకో చక్రంలోకి ఎదుగుతూ ఇప్పుడు మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం, మణిపూరకం ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట మనకి. ఈ 3 చక్రాల్లోనే ఎక్కువ జన్మలు తీసుకుంటూ ఉంటాం. బయటకు రాలేము. అనాహత చక్రంలోకి కూడా రాలేము. ఎందుకంటే అక్కడ ఎక్కువ భావోద్వేగాలు, ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు, డిజాస్ట్రస్ ఆలోచనలు, అంటే మన భౌతిక శరీరము, మనోమయ శరీరము, భావోద్వేగాల శరీరాన్ని, అహంకారము అక్కడే ఉంటాయి. ఇవన్నీ దాటుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది. భావోద్వేగాలు మనకు తెలుసు కదా, ఎంత ఈజీగా ట్రిగ్గర్ చేస్తారు మనల్ని, కోపాన్ని తెప్పిస్తారు. అవన్నీ పరీక్షలు ఉంటాయి మనకి. మనం ఒక్కొక్క చక్రం నుంచి ఎదగాలి అంటే ఆ పరీక్షలు కూడా ఉంటాయన్నమాట. ఎంతో ఎరుకుతో ఉండాలి. అది పరీక్ష అనుకోవాలి అంతే. మనం రియాక్ట్ అయ్యామంటే మన ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతాం. కానీ అదొక పరీక్ష అనుకొని మనం ఎంతో శాంతితో, సమాధానంతో మనం ఉండగలిగితే కనుక ఎదుగుతాం. అదే చెప్తున్నారనమాట మెద్దదు. మీ జీవితపు నిచ్చెనలో ఒక్కొక్క మెట్టు కాకపోతే మరేమిటి అంటున్నారనమాట. అంటే మన జీవితం అనేది మనం జీవించే మన జీవితమే ఒక్కొక్క మెట్టు. మన జీవితంలో ఎదురయ్యే సంఘటనలు, పరిస్థితులు, మనుషులు అన్నీ కూడా మన యొక్క భావోద్వేగాలు, వీటితోనే మనం ఒక్కొక్క మెట్టులాగా తయారు చేసుకుని ఎదుగుతూ ఉండాలన్నమాట. అన్నింటి నుంచి ఎదగాలి. అహంకారాన్ని కరిగించుకోవాలి, తగ్గించుకోవాలి, అలా అన్నమాట. మీరు మీ నిచ్చెనలోని మెట్లన్నీ బలంగా, సురక్షితంగా ఉండాలని కోరుకోవటం లేదా అంటున్నారనమాట. మనం మన మెట్లన్నీ కూడాను బలంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలి. అంటే ఏంటి? మనం ఎప్పుడు కూడాను డివైన్ క్వాలిటీస్తో ఉండాలి. మన దివ్యత్వాన్ని మనం ఎప్పుడు ఎరుకలో ఉంచుకోవాలి. నేనొక సృష్టికర్తను, నేనొక దైవాన్ని. ఇదంతా శూన్యం అనేది, ఒక ఎరుక అనేది మనకు ఉండాలి కదా. అది మర్చిపోయినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ఏమవుతుంది? మాయలో పడతాం, భ్రాంతుల్లో, ఊహల్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఆ భ్రమల్లో ఉండకుండా సత్యంలో, నిజంలో, వాస్తవికతలో మనం జీవించాలి. ఎరుకతో ఉండాలి. మన భావోద్వేగాల పట్ల, మన ఆలోచనల పట్ల, మన మాటలు, మనం చేసే పనులు అన్నింటి మీద ఎంతో ఎరుకతో ఉండాలన్నమాట. కనుక ప్రతి మెట్టుని గమనించి అవి బలంగా, సురక్షితంగా ఉండేలా చూడండి అని చెప్తున్నారనమాట. ప్రతి మెట్టు ఏంటి? మెట్లు అంటే మన జీవితం అనేది మన జీవిత ప్రయాణమే అదొక నిచ్చెన. మన జీవితమే ఒక నిచ్చెన అయితే ఆ జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటనలు, పరిస్థితులు అన్నీ కూడాను ఆ యొక్క ఛాలెంజెస్ ఉంటాయి కదా, స్ట్రగుల్స్, ఇంకా హార్డ్షిప్స్, ఇవన్నీ కూడాను మనకి మెట్లు అన్నమాట. వాటన్నింటి నుంచి ఎదగాలి ఎంతో శాంతితో, మనం ఎంతో సరెండర్నెస్తో ఉండాలి మన యొక్క ఆత్మకి. అంతే తప్ప మనం ఎప్పుడు కూడాను రియాక్షన్ మోడ్లో కానీ, లేదంటే అహంకారంతో కానీ ఉన్నట్లయితే అస్సలు ఎదగలేమన్నమాట. దిగజారిపోతూ ఉంటాము అలా కిందకి. కాబట్టి అలా ట్రిగ్గర్ చేసే వాళ్ళ దగ్గర కూడా ఎక్కడైనా సరే మనం ఎలాంటి మనుషుల మధ్యలోనైనా ఉండేటప్పుడు మనం చూడండి, పెళ్ళికి వెళ్తాం. ఎందుకు? బంధువులు ఉంటారు, మనకి భౌతిక జీవితం ఒకటి ఉంది కదా. అక్కడ అందరూ కూడా ఆత్మ జాగృతం కాని వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా మనల్ని చులకనగా చూసే వాళ్ళు ఉంటారు. ఇంకా మనకి నచ్చినట్లు మనం ఉంటాం కదా, కానీ వాళ్ళు అలా చూస్తారు. వాళ్ళలా మనం మాట్లాడలేము. భౌతిక విషయాలని టకటక మాట్లాడం, ఎరుకతో ఉంటాము, మౌనంగా ఉంటాం. ముఖ్యంగా మౌనం. మరి ఏది పడితే అది మాట్లాడం కదా. మాట్లాడితే ఏదో నవ్వుతాము అలా. కానీ వాళ్ళు మనల్ని ఎలా అసలు అక్కడ ఎంత పరీక్షలు ఉంటాయంటే, ఎవరో ఒకరు ఉంటారు మనకి పుల్లవిరుపు మాట్లాడేవాళ్ళు.
అక్కడ మనం ఏమైనా రియాక్ట్ అయ్యామంటే మొత్తం డ్రైన్ అయిపోతాం. అలా మనం చూసుకోవాలన్నమాట. ఎరుకతో ఉండాలి ఆ సమూహాల్లోకి వెళ్ళేటప్పుడు. అది ఎందుకంటే ఇది సంసారంలోనే నిర్వాణం మధ్య మార్గం మనది. కాబట్టి మనం ఇక్కడ అన్నీ వదిలేసి వెళ్ళిపోలేము. అన్నీ వదిలేస్తే చాలా హాయిగా ధ్యానంలో హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు. కానీ ఇక్కడ అది జరగదు కదా. ఇక్కడ సంసారంలోనే నిర్వాణం అని మనకి పత్రిజీ ఇచ్చారు కాబట్టి దీన్ని మనం శిరస పాటించాలి, తప్పదు. అది ఇలాంటి వాళ్ళు అందరూ ఉంటారు మనకి. నాది, నా వాళ్ళు, నా పిల్లలు, నా ఇల్లు, నా మొగుడు, లేకపోతే నా భార్య, నా ఆస్తులు, ఇదేది నా అనేది తీసేయాలి పూర్తిగా. అన్నీ తీసేసి అన్ని నీడలు అన్నీ ఆ ఫేక్ నేనులన్నీ ఐడెంటిటీస్ అన్నీ తీసి పారేసి అలా ఉండాలి అంతే. మనం ఎంతో అసలు ఎదిగే కొద్దీ ఇంకా ఒదిగి ఉండాలే తప్ప అక్కడ ఏమాత్రం కూడా అహంకారం ఉండకూడదు. అందుకే అన్నీ ఏమీ లేని ఆకే ఎగిరెగిరి పడుతుంది, అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది అని చెప్తారు. అంటే ఏమీ లేని వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు నాది నేను అనే అహంకారంతో విర్రవీగుతూ ఉంటారనమాట. నేను చేస్తున్నాను, నా వల్లే జరుగుతుంది, నేను లేకపోతే ఇది అవ్వదు అది అవ్వదు, ఈ ఐడెంటిటీస్ అన్నీ పెట్టుకుని వాళ్ళు విర్రవీగుతుంటారు. కానీ మనం చాలా జాగ్రత్తగా మన జీవితపు ఈ నిచ్చెనలో ఎదురయ్యే ఈ ఛాలెంజెస్ని అక్కడ మనం చక్కగా ఎరుకతో ఆ పరీక్షల్ని మనం ఇచ్చేసుకోవాలన్నమాట. పరీక్షల్లో మనం ఏం చేయాలి? పాస్ అవ్వాలి. ఆ పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. అది సమాధం. మీ జీవితపు నిచ్చెనలో ఒక మెట్టు కాకపోతే మరేమిటి? మీరు మీ నిచ్చెనలోని మెట్లన్నీ బలంగా సురక్షితంగా ఉండాలని కోరుకోవటం లేదా అంటున్నారనమాట మెద్దాదు. మన జీవితమే ఒక నిచ్చెన అనమాట. ఇక్కడ జీవిస్తున్నాం కదా, ఇక్కడ ఎదురయ్యే సంఘటనలు పరిస్థితులు అన్నీ మనకి ఆ యొక్క నిచ్చెనలోని మెట్లు అనమాట. ఆ మెట్లన్నీ ఎక్కి 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 ఎదగాలి మనం. ఆ నేను అసలైన నేను మనం మన దివ్యత్వాన్ని మనం ఆ దివ్యత్వంతో జీవించాలి. సమాధం. మీ జీవితానికి పునాది రాయి కాక మరి ఏమిటి? సమాధం యొక్క ప్రతి జీవి యొక్క జీవితం అనే భవనంలో మీరంతా కూడా ఇటుకరాళ్ళు కాక మరి ఏమిటి? మీ భవనంలో ఎలాంటి లోపం ఉండకుండా ఉండాలి అంటే సమాధం ఒక్క లోపము లేని రాయి అయ్యేలా చూడండి అంటున్నారనమాట. మెద్దాద్ చెప్తున్నారనమాట. మన జీవితం అనేది ఒక పునాది రాయి. మన జీవితం ఇక్కడ జన్మ తీసుకున్నాము. ఈ మన జన్మలోని మన ఆత్మలో మనకు సోల్ ప్లాన్ ఉంటుంది కదా, మన ఆత్మ పాఠాలు, మన సిలబస్. ఆ సిలబస్ ఏదైతే తెచ్చుకున్నామో దాంట్లో మనం ఇక్కడ జీవిస్తూ ఉంటాం కదా, చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ జీవించాలి అని చెప్తున్నారనమాట. అదొక పునాది. మన జీవితం మనం ఇక్కడ బ్రతికి ఉన్నామంటేనే ఎంతో అద్భుతం అనమాట. ఆ అద్భుతమైనదే ఆ జీవితమే ఒక పునాది అనమాట ఇక్కడ మనం జీవించి ఉండడానికి. ప్రతి జీవి యొక్క జీవితం అనే భవనంలో మీరంతా కూడా ఇటుకరాళ్ళు అంటున్నారనమాట. అంటే ప్రతి ఒక్కరి జీవితాన్ని మనం గౌరవించాలి. ప్రతి ఒక్క జీవి, మూగజీవులను కూడా 84 లక్షల రకాల మూగజీవుల యొక్క జీవితాలను కూడా మనం గౌరవించాలి. వాటిని కూడా ప్రేమించాలి. మన జీవితం మనకెంతో వాటి జీవిత కాలము వాటికి అంతే కదా అని చెప్తున్నారనమాట. అదేదో చిన్న జీవి నేను చంపేయచ్చు తినేయచ్చు అది కాదు. ప్రతి జీవిని కూడా ఇక్కడ గౌరవించాలని చెప్తున్నారు. ప్రతి ఒక భవనం ఉందనుకోండి, ఆ భవనానికి ఎలాగైతే ఒక్కొక్క ఇటుక రాయి అవసరం ఉంటుంది కదా, ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటే భవనం అనేది తయారవుతుంది కదా. అలాగే ఈ భూమి మీద ప్రతి జీవి ఒక ఇటుక రాయి లాంటిది. జీవితము అది ప్రతి జీవి ఒక ఇటుక రాయి లాంటిది. ప్రతి జీవి ఉంటేనే ఇక్కడ ఒక జీవితం అనేది ఉంది. మనం ఒక్కరమే ఉంటే మన జీవితం అనేది లేదు. ఏం నేర్చుకుంటాం ఒక్కరమే ఉంటే? ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, ఏం నేర్చుకుంటారు? ఏమీ లేదు కదా. అలాగా ప్రతి జీవి నుంచి నేర్చుకోవాలి. ఆ చెట్ల నుంచి ఆ యొక్క పుట్ల నుంచి ప్రతిదీ ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి రాయి రప్ప నుంచి అన్నింటి నుంచి ఇక్కడ ప్రతి జీవితం ఒక అద్భుతమే.
అన్నింటితో నుంచి మనం నేర్చుకోవాలన్నమాట. ఎప్పుడు వినయంగా ఉండాలి, ప్రతి దాని నుంచి నేర్చుకోవాలి. మీరు లోపం లేకుండా ఉండండి. అలా అయితే వేరే జీవితాలలో మీతో రాళ్ళుగా నిర్మించబడే భవనం కూడా లోపరహితంగా ఉంటుంది అని చెప్తున్నారు. మీ జీవితాన్ని మీరు చక్కగా సర్దిద్దుకోండి. మీ జీవితాన్ని మీరు చక్కగా జీవించండి ఫస్ట్. అప్పుడు మిమ్మల్ని చూసి ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళ జీవితాలను వాళ్ళు సరి చేసుకుంటారు, వాళ్ళ జీవితాలను వాళ్ళు చక్కగా జీవిస్తూ ఉంటారు అని చెప్తున్నారనమాట. మనం ఎలా జీవిస్తున్నాం ఇక్కడ? మనం ప్రేమతో, కరుణతో, మరి శాంతితో, తపస్సు, ఇవన్నింటితో మనం ఇంద్రియ నిగ్రహంతో మనం చక్కగా సత్యంలో జీవిస్తున్నట్లయితే, జ్ఞానంతో జీవిస్తున్నట్లయితే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా, మన ఆరాలోకి వచ్చిన వాళ్ళు కూడా మారుతూ ఉంటారనమాట. అలాగా అదే చెప్తున్నారు. మీ జీవితంలో మీరు లోపాలు లేకుండా చూసుకోండి. అప్పుడు వేరే జీవితాల్లో మీతో రాళ్ళుగా నిర్మించబడే భవనం కూడా లోపరహితంగా ఉంటుంది అని చెప్తున్నారు. మనం ప్రతి ఒక్కరు కూడా మన జీవితాన్ని చూసి వాళ్ళు కూడా వాళ్ళ జీవితాలను చక్కగా చక్కదిద్దుకుంటారు అని చెప్తున్నారు. 2 కళ్ళ కంటే మీకు ఎక్కువ లేవని అనుకుంటున్నారు కదూ. భూమి మీద కానీ పైన కానీ చూసే ప్రతి కన్ను మీ కంటి భాగమే అని చెప్తున్నారు. మీకు ఆ భౌతికమైన కళ్ళు ఆ 2 కాదు, ఇంకా చాలా ఈ ప్రతి ఒక్కరి కళ్ళు మీ కళ్ళే అని చెప్తున్నారనమాట. అంతే కదా, మన అన్ని కళ్ళు ఇక్కడ ఈ వెలుతురును పంచుకుంటున్నాయి కదా. మన కళ్ళే వాళ్ళ కళ్ళు, అన్ని కళ్ళల్లో ఉన్న ఆ వెలుగు ఒకటే కదా, కాంతి. ఆ విశ్వాత్మ ఆ కళ్ళ నుంచి ఆయనే కదా చూస్తున్నాడు లోపల నుంచి అని చెప్తున్నారు. పైన కానీ చూసే కన్ను మీ కంటి భాగమే, క్రొత్తగా చేర్చిన భాగమే. మీ పొరుగువాడి కంటి చూపుకి మసక లేనంత వరకు మీ కంటి చూపు కూడా కాంతివంతమే. పొరుగువాడి చూపు ఎంత మసకబారితే మీ చూపు కూడా అంతగా మసకబారినట్లే అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మసకబారడం అంటే ఏంటి? వాళ్ళ కళ్ళు ఆ సత్యాన్ని చూడలేకపోయినట్లయితే మీరు చూడలేరు అని చెప్తున్నారు. ఇప్పుడు పొరుగువాడి మన కళ్ళతోనే ఎదుటి వాళ్ళని మనం ఎలా చూస్తున్నాం, ఏ భావన అనేది మనం చేస్తున్నాం ఎదుటి వాళ్ళ గురించి, అది వాళ్ళ లోపల అజ్ఞానం అనే పొరలు ఉన్నాయనుకోండి, కళ్ళ పొర, కంట్లో అజ్ఞానం అనే పొరలతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సత్యాన్ని దర్శించలేకపోతున్నారు అనుకోండి, అప్పుడు మనం కూడా అలాగే ఉంటాం వాళ్ళ పక్క నుండి అని చెప్తున్నారు. మీ పొరుగువాడి కంటి చూపుకి మసక లేనంత వరకు మీ కంటి చూపు కూడా కాంతివంతమే అని చెప్తున్నారు. అంటే వాళ్ళు ఏదైతే మసక అంటే ఏంటి, వాళ్ళ లోపల ఉన్న వాళ్ళ దివ్యత్వాన్ని వాళ్ళు చూడలేకపోవడం, ప్రతి ఒక్క దాంట్లో ఉన్న దివ్యత్వాన్ని చూడలేకపోవడం, మసకగా ఉండడం అంటే. అప్పుడు వాళ్ళలోనే ఏదైతే ఆ మసక అనేది లేకపోతే మీ కంట్లో కూడా మసక అనేది ఉండదు అని చెప్తున్నారు. వాళ్ళు ఎప్పుడైతే కాంతివంతమైన ఆ కాంతితో వాళ్ళు ఆ ప్రకాశాన్ని, వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ కాంతిని వాళ్ళు చూడగలుగుతారో, ఈ బాహ్యంగా ఉన్న కాంతిని చూడగలుగుతారో, దివ్యత్వాన్ని, అప్పుడు మీరు కూడా మీ కంటి చూపుతో కూడా మీ కంటి చూపు కూడా కాంతివంతమే అని చెప్తున్నారనమాట. పొరుగువాడి చూపు ఎంత మసకబారితే మీ చూపు కూడా అంతగా మసకబారినట్లే అని చెప్తున్నారనమాట. అది పొరుగు వాళ్ళు ఎంత అజ్ఞానంతో ఉన్నారు అంటే అది మనలోనే ఉన్నటువంటి అజ్ఞానమే అని చెప్తున్నారు. మనం ఎంత జ్ఞానంతో ఇక్కడ ఉండాలి, ఎంత కాంతితో వైబ్రేట్ అవ్వాలి, మనం ఎంత ఎరుకతో ఉండాలి, ఎంత అసలు ఆ దివ్య ప్రేమతో, ఆ దివ్యత్వంతో మనం ఉండాలి, చూసుకోవాలన్నమాట. చూడండి, అంతే కదా, మనం ఎలా ఉంటే అలాంటి వాళ్ళనే మన చుట్టూ మనం ఆకర్షించుకుంటూ ఉంటాం అన్నమాట. మన లోపల భావన ఎలా ఉంటే అలాగే ఉంటుంది మన చుట్టూ. కాబట్టి మనం ఎంత కాంతితో మనం ఉన్నట్లయితే, మనం ఎంత జ్ఞానంతో ఉన్నట్లయితే, అప్పుడు మన చుట్టూ కూడా అలాంటి వాళ్ళే ఉంటారు అని చెప్తున్నారు. మీ కళ్ళను బలపరిచే 2 కళ్ళను ప్రతి గుడ్డివాడిలోనూ మీరు పోగొట్టుకున్నట్లే, మీరు స్పష్టంగా చూడడానికి మీ పొరుగువాడి కంటి చూపుని కాపాడండి.
పొరుగువాడు తడబడకుండా మీ ద్వారానికి అడ్డంగా నిలబడకుండా ఉండడానికి మీ కంటి చూపుని సురక్షితంగా ఉంచుకోండి అని చెప్తున్నారు. అంటే మీ కళ్ళను బలపరిచే 2 కాళ్ళను ప్రతి గుడ్డివాడిలోనూ మీరు పోగొట్టుకున్నట్లు అని చెప్తున్నారు. గుడ్డివాడు అంటే ఏంటి అంటే మనం ఏవైతే మన దివ్య నేత్రాన్ని మనం తెరిపించుకోవాలి. ఆ దివ్య నేత్రాన్ని మనం ఎప్పుడైతే తెరిపించుకుంటామో, ఆ జ్ఞాన నేత్రం ఎప్పుడైతే మనం తెరిపించుకుంటామో, ఆ జ్ఞాన నేత్రంతో మనం ఏం చూస్తాం? జ్ఞానంతో చూస్తాం కదా. ప్రతి దాంట్లో ఉన్నటువంటి ఆ దివ్యత్వాన్ని చూస్తాం. మన లోపల ఉన్న దివ్యత్వమే అంతటా ఉంది కదా దివ్యత్వం. సర్వం కల్విదం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, మమాత్మ సర్వభూతాత్మ, సర్వం కలివిదం బ్రహ్మ అని మనం ఈ అఫర్మేషన్స్ మనకు తెలుసు కదా, అదనమాట. కాబట్టి ప్రతి ఒక్కరిలోనే ఆ జ్ఞాననేత్రాన్ని మనం తెరిపించాలి. మన జ్ఞాననేత్రంతో మనం చూసినట్లయితే ప్రతిదాన్ని జ్ఞానంతో ప్రతి ఒక్కరూ మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆ జ్ఞాననేత్రంతోనే వాళ్ళు కూడా చూడగలుగుతారు అని చెప్తున్నారు. పొరుగువాడు తడబడకుండా మీ ద్వారానికి అడ్డంగా నిలబడకుండా ఉండడానికి మీ కంటి చూపుని సురక్షితంగా ఉంచుకోండి అని చెప్తున్నారు. అంటే ఎవరైనా మన జ్ఞాననేత్రం అనేది ఎప్పుడైతే మూసుకుపోతుందో అప్పుడు అది మూసుకుపోయినప్పుడు మనం అది అడ్డంగా ఎదుటి వాళ్ళు మనకు అడ్డంగా అవ్వకుండా మనం చూసుకోవాలని చెప్తున్నారు. ఎదుటివాడు మన జ్ఞాననేత్రాన్ని మన నేత్రానికి మన జ్ఞాన నేత్రానికి ఎప్పుడు అడ్డుపడతాడు? మనం మన లోపల ఆ అజ్ఞానం అనేది ఉన్నప్పుడు మనం ఎదుటి వాళ్ళని ఎదుటి వాళ్ళు మనకి అడ్డుపడతారు. మన జ్ఞానంతో మనం ప్రకాశిస్తూ ఉన్నప్పుడు మనం ఎవరు కూడా మనకు అడ్డు అనేది పడలేరన్నమాట. అది షమాదం నన్ను అవమానించాడని జమోరా అనుకుంటున్నాడు. షమాదం యొక్క అవివేకం నా అవగాహనను ఎలా కలవరపెట్టగలదు అని చెప్తున్నారు. బురదతో నిండిన ఒక వాగు ఇంకొక వాగుని బురదమయం చేయగలదు. కానీ బురదతో నిండిన ఒక వాగు సముద్రాన్ని బురదమయం చేయగలదా? సముద్రం బురదని ఆనందంగా స్వీకరించి తన మూలంలో గుప్తపరుచుకుని వాగుకి స్వచ్ఛమైన నీరు తిరిగి ఇస్తుంది. ఒక చదరపు అడుగు నేలను లేదా ఒక మైలు నేలను మీరు అపవిత్రం చేయవచ్చు లేదా శుభ్రపరచవచ్చు. భూమి అంతటిని ఎవరు అపవిత్రం చేయగలరు లేదా ఎవరు శుభ్రం చేయగలరు? భూమి మనుష్యుల పశువుల మురికిని స్వీకరించి వాటికి బదులుగా మధుర ఫలాలను సువాసనలను వెదజల్లే పువ్వుల్ని, సమృద్ధిని, పచ్చికని, ధాన్యాన్ని ఇస్తుంది అని చెప్తున్నారు. ఎప్పుడైతే మనం ఎంత కాంతివంతంగా ఎంత పవిత్రంగా మనం ఉంటామో మన ఆలోచనలు మన భావనలు అన్నీ కూడా మన హృదయం ఎంత పవిత్రంగా ఎంత స్వచ్ఛంగా ఎంత శుద్ధిగా ఉంటే మనము ఎవ్వరు కూడా మనల్ని కలుషితం చెయ్యలేరు అని చెప్తున్నారనమాట మెద్దాదు. మనం ఎక్కడున్నా కానీ మన ఫ్రీక్వెన్సీలో మనం ఉంటూ మనం ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆ స్థితిని కూడా మార్చొచ్చు అని చెప్తున్నారనమాట. కత్తి శరీరాన్ని గాయపరచగలదు. దానికి ఎంత పదునున్నా ఆ కత్తిని పట్టుకున్న చేయి ఎంత బలమైనదైనా అది గాలిని గాయపరచగలదా అని చెప్తున్నారు. అంతే కదా. కత్తి అనేది శరీరాన్ని అయితే ఛేదించగలదు, కానీ గాలిని ఆత్మను కత్తి అనేది ఛేదించగలదా కొయ్యగలదా అని చెప్తున్నారనమాట. అది గ్రుడ్డితనం పశు ప్రవృత్తిని కలిగిన అవివేకమే. గర్వం సంకుచితత్వం ఉన్న ఆత్మ మాత్రమే అవమానిస్తుంది అంటున్నారు. గ్రుడ్డితనం అంటే ఏదైతే ఆ దివ్య నేత్రం అనేది జాగృతం కాదు, ఆత్మ జ్ఞానం లేదు, ఆత్మ జాగృతం కాని వాళ్ళు అజ్ఞానం అనే గుడ్డితనంలో ఉంటారు. చీకటిలో 2 కళ్ళు ఉంటాయి కానీ
వాళ్ళ లోపల అంతర్ ప్రపంచం లోపలికి వాళ్ళు చూసుకోలేరు కదా, అంతరంగం లోపలికి చూడలేరు. ఈ భౌతిక పదార్థాన్ని మాత్రమే చూడగలుగుతారు పైన. అలాగా అది ఒక పశు ప్రవృత్తి అన్నమాట. అజ్ఞానం అనేది గుడ్డితనం, అవివేకం, అది వివేకం లేనిది, అంటే బుద్ధి జ్ఞానం లేనిది అనమాట, బుద్ధి వికసితం కానిది. గర్వం సంకుచితత్వం ఉన్న ఆత్మ మాత్రమే అవమానిస్తుంది అంటున్నారనమాట. గర్వం ఉండడం, సంకుచితత్వం అంటే పరిమితమైనటువంటి ఆలోచనలు, పరిమితమైనటువంటి జ్ఞానం ఉన్న ఆత్మ మాత్రం అవమానిస్తుంది. మరి అవమానింపబడుతుంది కూడా. అవమానం అని ఎవరైతే భావిస్తారో, పరిమితమైన ఆలోచనలు, పరిమితమైనటువంటి జ్ఞానం ఉన్న వాళ్ళు మాత్రమే అవమానమని భావిస్తారు దేన్నైనా. అవమానాన్ని అవమానంతోనూ, మురికిని మురుకుతోనూ కడిగేయాలనుకుంటుంది అంటున్నారు. మనం ఎప్పుడైతే దేనికైనా అవమానంగా భావిస్తామో అప్పుడు మనకి జ్ఞానం లేనట్టే కదా. ఎప్పుడైతే అవమానం అనేది అవమానంతోనూ, మురికితోనూ మనం కడిగేయాలనుకుంటాం, అంటే దానికి సమాధానంతోనే సమాధానం చెప్పి దాన్ని ఇచ్చేయాలనుకుంటాం, కానీ కాదు. ఎప్పుడు ఆత్మకి అవమానం అనేది లేదు కదా. ఆత్మ అనేది శస్త్రాలతో ఛేదించలేనిది, గాలితో ఆర్పలేనిది ఆత్మకు అసలు అవమానం ఏంటి అని చెప్తున్నారు. గర్వంతో నిండిన నేను అనే మత్తుతో నిండిన ప్రపంచం మిమ్మల్ని గాయపరుస్తుంది. ఇక్కడ గర్వంతో నిండిన మత్తు అనే నేను అనే మత్తుతో, గర్వంతో అహంకారంతో నిండినట్టు నేను అనే మత్తుతో ఉన్నవాళ్ళు మిమ్మల్ని గాయపరుస్తుంది ఈ యొక్క ప్రపంచం. చిన్న భిన్నమైన న్యాయాన్ని, కుళ్ళిన అభిప్రాయాల్ని, బూజుపట్టిన నియమాలు అనే రక్తదాహంతో ఉన్న వేట కుక్కల్ని మీ మీదకి ఉసిగొల్పుతుంది అని చెప్తున్నారు. అంటే చిన్న భిన్నమైన న్యాయాలు అంటే ఇక్కడ తీర్పులు చెప్తుంటారు అందరూ కూడాను. చిన్న అబద్ధపు తీర్పులు చెప్తూ ఉంటారు. సత్యం తెలీదు, జ్ఞానం ఉండదు కదా, తీర్పులు చెప్తూ ఉంటారనమాట. అలాగా కుళ్ళిన అభిప్రాయాల్ని, బూజుపట్టిన నియమాలను అంటున్నారు. కుళ్ళిన అభిప్రాయాలు అంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ దుర్బుద్ధులతో, దుర్గుణాలతో వాళ్ళు అలాంటి అభిప్రాయాలు, అంటే వాళ్ళ అభిప్రాయాలన్నీ ఎదుటి వాళ్ళ మీద రుద్దుతూ ఉంటారనమాట. ఇదంతా కంట్రోలింగ్ అనమాట. బూజు పెట్టిన నియమాలు, ఈ నియమాలు, నిబంధనలు ఇవన్నీ ఉంటాయి కదా, అవి అనే రక్తదాహంతో ఉన్న వేట కుక్కల్ని మీ మీదకు ఉసుగొలుపుతుంది ఈ ప్రపంచం అని చెప్తున్నారు. రక్తదాహంతో ఉన్న వేట కుక్కలు అంటే ఏంటి? ఈ యొక్క అధికార దాహాలు ఇవన్నీ ఉన్నవాళ్ళే కదా, ఈ యుద్ధాలు అన్నీ చేస్తూ ఉంటారు. అధికార దాహంతో ఉన్నవాళ్ళు వీళ్ళంతా. నియమాలను ఉల్లంఘించేవారిగా, గందరగోళం సృష్టించేవారిగా, దుర్గతి కలిగించేవారిగా మిమ్మల్ని ప్రకటిస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడ మనం ఎప్పుడైతే ఈ యొక్క సమాజానికి కానీ, అంటే సోషల్ కండిషనింగ్ నుంచి బయటపడాలి మనం, అంటే మనకున్న నమ్మక వ్యవస్థ నుంచి బయటపడాలి. నమ్మక వ్యవస్థలు, కండిషనింగ్, మనం ప్రోగ్రామింగ్ అయిపోయి ఉంది కదా మన మనస్సు అనేది, మన మైండ్, వాటన్నింటిని వదిలేసి మనం కొత్తగా రీప్రోగ్రామింగ్ అనేది చేసుకోవాలి మనం. అది ఆ నమ్మక వ్యవస్థలన్నీ వదిలేసి, ఆ నియమాలు, ఈ సాంప్రదాయాలు, చెత్తాచెదారం వదిలేసి మనం చక్కగా స్వేచ్ఛగా మనం జీవిస్తూ ఉంటాం ఇక్కడ. కానీ మన మీదకి అంటే వేట కుక్కలు అనే వాళ్ళందరూ మన మీదకి వస్తూ ఉంటారు కదా, మనల్ని కంట్రోల్ చేయాలని, మన ఎనర్జీలోకి వచ్చేసి మన ఎనర్జీని వాళ్ళు వాడుకోవాలని ఇలా చూస్తూ ఉంటారు. మనల్ని గందరగోళం సృష్టించాలని, దుర్గతి కలిగించాలని ఇలా చేస్తూ ఉంటుందన్నమాట ఈ సమాజం. అంటే మనల్ని ఎలాగా ఈ నియమాలని ఉల్లంఘించే వాళ్ళుగా, గందరగోళం సృష్టించేవారుగా, దుర్గతి కలిగించేవారుగా మిమ్మల్ని ప్రకటిస్తుంది సమాజం. అంతే కదా. ఇప్పుడు పత్రిజీ అప్పుడు 2012లో పత్రిజీ మీద ఎందుకు TV9 అలా తిరుగుబాటు చేశారంటే జీవహింస చేయకూడదని చెప్పారని. అది వీళ్ళు ఏదైతే చేస్తారో హింసలు ఇవన్నీ, వాటన్నింటిని ఎదిరించినప్పుడు అలా మన మీదకి అలాగ మన మీద ఒక ఇమేజ్, ఒక ముద్ర వేస్తారనమాట. ఈ సమాజం అలాంటి ముద్ర వేస్తుంది అని చెప్తున్నారు. ఎవరు? మిద్దాద్ చెప్తున్నారనమాట. మీరు ఈ చెత్త అంతా వదిలేయండి, ఈ నమ్మక వ్యవస్థలు, ఇప్పుడు జీవహింసలు అవన్నీ చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు? మళ్ళీ అంటే బలులు ఇస్తారు, జంతు బలులు, వాటన్నింటినీ మనం అప్పుడే వదిలేస్తాం కదా. నేనైతే 2008
ఈ 2008 నుంచి జాన్యువరి నుంచే నేను వదిలేసాను. 2007 వరకు కూడా నేనెప్పుడు జంతు బలులు అవన్నీ చేయలేదు. కానీ మా విలేజ్ వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏవో చేస్తారు కదా అమ్మవార్ల పేరుతో, అప్పుడు అక్కడ పార్టిసిపేట్ చేసేదాన్ని చిన్నప్పుడు, అంతే. తర్వాత నేను మళ్ళీ 2008 నుంచి నేను అసలు వెళ్ళలేదు. అలాంటి వాటికి నేను వెళ్ళలేదన్నమాట, మానేశాను. నన్ను చాలా అసలు బాధ పెట్టారు మా పుట్టింటి వాళ్ళు కానీ అత్తింటి వాళ్ళు. వాళ్ళంతా అమ్మవారి కోపం వస్తుంది, మీరు చాలా బాధలు పడాల్సి వస్తుంది అవన్నీ చెప్పారు. అయినా నేను కేర్ చేయలేదు అస్సలు. అలా నేను ధ్యానాన్ని నమ్మాను. భగవద్గీతలో శ్లోకాలు కానీ అవన్నీ నాకు బాగా అర్థమయ్యాయి. భజగోవిందం ఇదంతా నేను యాక్సెప్ట్ చేశాను. ఈ జ్ఞానాన్ని వెంటనే నాకు అర్థమైపోయింది. ఆ నమ్మకాల వ్యవస్థలు అనేవన్నీ తీసేసి పారేశాను. ఇంక పూజలు అన్నీ వదిలేశాను. ధ్యానంతోనే నేను ఉండేదాన్ని, బుక్స్ చదువుకునేదాన్ని. ఈ జ్ఞానం అంతా మనం అంటే కొత్తగా ఈ జ్ఞానాన్ని, పాతదానాన్ని వదిలేసి కొత్త ఎనర్జీలోకి వచ్చేటప్పుడు మనం కొత్తగా అన్నీ నిర్మించుకుంటూ ఉంటాం కదా. ఆ పాత నమ్మకాల వ్యవస్థలు అవన్నీ వదిలేస్తాం. ఆ మనుషులు వాళ్ళవన్నీ చేసుకుంటారు, కానీ ఏదో మామూలుగా మనం ఉంటాం అంతే. అలా వాళ్ళని మనమేమీ బలవంతం చేయం కదా. కానీ మనల్ని అయితే ఇలా చెప్తారనమాట, నువ్వు చాలా గందరగోళాన్ని సృష్టిస్తున్నావు. ఇవన్నీ పత్రిజీ సార్ ఏవైతే మనకు చెప్పారో కర్మకాండలు చేయొద్దని, ప్రతిదీ వదిలేసాను నేను. అసలు విగ్రహారాధన వదిలేసాను. ఇంకా జంతు బలుల నుంచి బయటపడ్డాము. జంతు బలులు అంటే మేము ఎక్కువ ఇవ్వలేదు, ఎప్పుడో విలేజ్లో పెద్దవాళ్ళు ఇస్తే అక్కడికి వెళ్ళి చూడడం అలాంటివి ఉండేది. అది కూడా వదిలేసాము చక్కగా. ఇంకా ఇక్కడ మన పిఎస్ఎంలో, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఏవైతే జరుగుతున్నాయో అందులో మనం పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతూ వచ్చిందనమాట. ఇది అంటే అదంతా వదిలేసి ఇటువైపు మనం వచ్చేస్తాం. మన వాళ్ళంతా ఇలా అంటారనమాట మనల్ని, మీరు దుర్గతి కలిగించే వారిగా మిమ్మల్ని ప్రకటిస్తుంది ఈ సమాజం, మీ దారుల్లో వలలను విసురుతుంది. అంటే మనం ఏదైతే మనం ఈ సత్యం మార్గంలో నడుస్తూ ఉంటామో అప్పుడు మన మీదకి వలలు అంటే వాళ్ళు కంట్రోల్లోకి తీసుకోవడానికి ఎన్నో వాళ్ళు భయపెడుతుంటారు. భయాలు అవన్నీ మనకి చేస్తుంటారు. మీ పక్కలని దురదగొండి మొక్కలతో అలంకరిస్తుంది, మీ చెవులలో తిట్లని చల్లుతుంది, మీ ముఖాలపై తిరస్కారాన్ని ఉమ్ముతుంది అని చెప్తున్నారు. మనం ఎప్పుడైతే ఆ సత్యం వైపు ప్రయాణం చేస్తామో, ఆత్మ వైపు ప్రయాణం చేస్తామో, అప్పుడు ఈ సమాజం ఇవన్నీ కూడా మనకి ఎన్నో పరీక్షలు, ఎన్నో అవమానాలు ఉంటాయి. ఎన్నో నష్టాలు, కష్టాలు, అవమానాలు అన్నీ ఉంటాయి. అస్సలు ఏమీ ఉండదంటే ఉండదు కదా, అన్నీ ఉంటాయి. ఇవన్నీ వదిలేసి ఎక్కడికి వెళ్ళలేము. సంసారం ఉంటుంది, మనకు బాధ్యత ఉంటుంది కదా ఇక్కడ. కాబట్టి అందరితోనే ఉంటాము. వాళ్ళు కష్టాలు కలిగిస్తారు, నష్టాలు వస్తాయి, అవమానాలు వస్తాయి. అన్నింటిలోని ఒక్కొక్క దాన్ని ఒక మెట్టులాగా వేసుకుని మనం ఎదుగుతూ ఉండాలి. ఈ సత్యం వైపు ప్రయాణం చేయాలి. మన ముఖాలపైన తిరస్కారాన్ని ఉమ్ముతుంది అని చెప్తున్నారు. అవును, అస్సలు మనం ఈ మార్గంలో ఉండేటప్పుడు ఆ జీవహింస అనేది ఉండదు కదా. ఇంటికి వచ్చే వాళ్ళకి, చుట్టాలకి, బంధువులకి వాళ్ళకి ఏమి ఇస్తాం, స్నేహితులు ఎవరు వచ్చినా వెజ్ అనేది వండుతుంటాం. మనం ఫుడ్ అనేది పెడుతుంటాం. వాళ్ళు ఇక్కడ తింటారు చక్కగా. వెళ్ళి ఎలా చెప్పుకుంటారంటే, అసలు ఏమీ మంచి భోజనమే మాకు పెట్టలేదు అని చెప్తారు. వాళ్ళకి మంచి భోజనం అంటే చేపలు, రొయ్యలు, పీతలు, ఇంకా రకరకాల నాన్ వెజ్ ఐటమ్స్ అవి పెట్టాలని. ఈ చక్కగా మనం ఎంతో మంచి ఆహారాన్ని తయారు చేసి ప్రేమతో ఎంత రుచిగా వండి పెట్టినా ఇదేదో నాకు అసలు మంచి ఆహారమే పెట్టలేదని ఫీల్ అవుతారు. అలా ఎన్నో మన మీదకి విసురుతుంటారనమాట అలాంటి బాణాలు. అవన్నీ కూడా మనం పట్టించుకోకూడదు. అయ్యో, ఈ బంధువులు, స్నేహితులు, చుట్టాలు వీళ్ళందరూ రక్త సంబంధం ఉన్నవాళ్ళు, అంటే మన తోబుట్టువులు అందరూ వదిలేస్తారని భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఎన్నో జన్మల నుంచి మనం భయపడుతూనే, అందరి కంట్రోల్లో ఉంటూనే, అందరూ చెప్పిన మాటలు వింటూనే, ఈ సమాజానికి భయపడుతూనే జీవించాము. ఈ ఒక్కసారి మనకు చక్కటి అవకాశం వచ్చింది కదా, వాటన్నింటి నుంచి ఆ బంధ విముక్తి
పొందడానికి. కాబట్టి ఆ బంధాల నుంచి విముక్తి పొంది చక్కగా మన ఆత్మతో మనం అనుబంధం సంపాదించుకోవాలి. మన పూర్ణాత్మతో అనుబంధం మనకి కలగాలి. మీ హృదయాలను దుర్బలంగా ఉండనీయకండి. సముద్రంలా విశాలంగా లోతుగా తిట్టేవాడిని దీవించేలా ఉండాలి అని చెప్తున్నారు మెర్దాదు. చూడండి ఎంత అద్భుతమైన వాక్యమో. మీ హృదయాలను దుర్బలంగా ఉంచకండి. అంటే దుఃఖంతోని ఎవరేదన్నా దానికి దుఃఖపడడం అలా వీక్గా ఉండకూడదు. మన హృదయం అనేది చాలా విశాలంగా ఉండాలి. ఆ హృదయంలో ఏదైనా ఇముడ్చుకోగలగాలన్నమాట. అది ఎంతో విశాలంగా లోతుగా తిట్టేవాడిని కూడా దీవించేలా ఉండాలి. మనల్ని బాధ పెట్టే వాళ్ళని, అవమానపరిచే వాళ్ళని, తిట్టే వాళ్ళని కూడాను వాళ్ళని కూడా దీవించాలి. వాళ్ళలో మార్పు రావాలి, వాళ్ళ హృదయంలో మార్పు రావాలి అని చెప్పేసి మనం దీవించాలన్నమాట. మీ హృదయాలను దుర్బలంగా ఉండనీయకండి. సముద్రంలా విశాలంగా లోతుగా తిట్టేవాడిని కూడా దీవించేలాగా ఉండాలి. భూమిలా ఉదారంగా ప్రశాంతంగా ఉండండి. మనుష్యుల హృదయాలలోని మాలిన్యాన్ని ఆరోగ్యంగా అందంగా మార్చండి అని చెప్తున్నారు మెర్దాదు. ప్రతి భూమాతలాగా ఉదారంగా ఉండాలి. భూమాతలాగా ఓర్పు ఉండాలి, ప్రశాంతంగా ఉండండి. మనుషుల హృదయాలలోని మాలిన్యాన్ని, వాళ్ళ యొక్క అనారోగ్యాన్ని ఆరోగ్యంగా అందంగా మార్చండి. వాళ్ళ హృదయాల్ని ఆరోగ్యంగా మార్చండి, అందంగా మార్చండి అని చెప్తున్నారనమాట. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? మనం ఎంతో మన హృదయ విశాలంతో మనం ఉండి వాళ్ళని క్షమించేసి మళ్ళీ ప్రేమతో మాట్లాడినప్పుడు మనం ఎంత ప్రశాంతంగా ఉంటే అంతే కదా. మనం ఎలా ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అలాగే ఉంటారు. మన నుంచే ఆ వైబ్రేషన్స్ అనేవి వాళ్ళకి వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఇంకా చిన్న అంటే అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి, మనం జ్ఞానం మనకు ఉంది కాబట్టి మన ఉదార స్వభావంతో ఉండాలి. కొంచెం వాళ్ళకంటే వాళ్ళు చేస్తున్నట్టు మనం చేయకూడదు. తిట్లు అలా కాదు. మనం ప్రతి ఒక్కరిని కూడాను అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి అని చెప్తున్నారు మెర్దాదు. గాలిలాగా స్వేచ్ఛగా ఎటు వంచితే అటు వంగేటట్లు ఉండాలి అంటున్నారు. మనం చాలా ఫ్లెక్సిబుల్గా ఉండాలన్నమాట. ఎలాంటి పరిస్థితుల్లో అయినా, ఎలాంటి సంఘటనల్లో అయినా, ఎంత సంఘర్షణ లేకుండా ఎంతో ప్రశాంతంగా ప్రతి దాంట్లో కూడా మనం ఇమిడిపోయేటట్టు ఉండాలి. మనల్ని మనం ఆ స్వేచ్ఛగా ఉంటూ అందులో మనం అడ్జస్ట్ అయిపోవాలన్నమాట. ఆ పరిస్థితులతో అన్నింటితో కూడా అలా వంగిపోయేటట్లు ఉండాలి అంటున్నారు. గాలిలాగా స్వేచ్ఛగా ఎటు వంచితే అటు వంగేటట్లు ఉండాలి. అంటే ప్రతిఘటన అనేది ఉండకూడదు, వ్యతిరేకత అనేది ఉండకూడదు. ఎలా ఉంటే ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ప్రతి దాంట్లోనే మనం ఒక పాఠం నేర్చుకోవాలి కదా. ద్వంద్వత్వాలు ఉంటాయి ఇక్కడ. అన్నింటి నుంచి మనం ఆ సంఘటన నుంచి ఆ సంఘర్షణ అనేది లేకుండా, ప్రతిఘటించకుండా ప్రతి దాంట్లో కూడా యాక్సెప్టెన్స్తో మనం అక్కడ అడ్జస్ట్ అయిపోవాలి. మిమ్మల్ని గాయపరిచే కత్తి కాంతిహీనమై తుప్పు పడుతుంది అంటున్నారు. మిమ్మల్ని ఎవరైతే గాయపరుస్తారో వాళ్ళు కాంతిహీనులు, వాళ్ళు తుప్పు పట్టిన వాళ్ళు అని చెప్తున్నారు. మీకు హాని కలిగించే చేయి విసిగిపోయి ఆగుతుంది అని చెప్తున్నారు. మిమ్మల్ని ఎవరైతే గాయపరచాలని చూస్తున్నారో వాళ్ళు విసిగిపోతారు, ఇంకా గాయపరచలేరు. మనం దేనికి కూడాను మన రియాక్షనే మనకు లేకపోతే వాళ్ళు ఎంతవరకు మనల్ని తిట్టగలరు, ఎంతవరకు గాయపరచగలరు అని చెప్తున్నారు మెర్దాదు. మీకు హాని కలిగించే చేయి విసిగిపోయి ఆగిపోతుంది అని చెప్తున్నారు. మీరంటే ఏమిటో తెలియని ప్రపంచం మిమ్మల్ని ఇముడ్చుకోలేదు, అందుకే అది మీ పట్ల అయిష్టతను కనపరుస్తూ స్వీకరిస్తుంది అంటున్నారు. మీరంటే ఏంటో వాళ్ళకి తెలియదు ఈ ప్రపంచానికి, అందుకు వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోలేరు, అందుకే మీ పట్ల అయిష్టతను కనబరుస్తూ స్వీకరిస్తుంది అంటున్నారు. మనమంటే ఇష్టం ఉండి లేనట్లుగా ఉంటారు వాళ్ళు. అదనమాట మనుషులు. ప్రపంచం గురించి తెలిసిన మీరు దానిని ఇముడ్చుకోవచ్చు. మనకు తెలుసు కదా, ఆత్మజ్ఞానం మనకు ఉంది కదా. ఇదంతా ఒక ఆట అని మనకు తెలుసు, ఇదంతా ఒక లీల. ఆ మూల విరాట్ స్వరూపం యొక్క అదంతా ఆయన ఆడే ఆట అని మనకు తెలుసు కదా. అందుకు మనం దీన్ని ఇముడ్చుకోవచ్చు, అర్థం చేసుకోగలం, అవగాహన చేసుకోగలం, చక్కగా అన్నింట్లోనూ మనం ఇమిడిపోగలం. ప్రతి దాంట్లోనూ మనం హాయిగా ఎంజాయ్ చేస్తాం. ప్రతి దాన్ని కూడా ఇక్కడ మన జీవిత పాఠాలను ఎంజాయ్ చేస్తూ జీవిస్తాం ఇక్కడ.
ప్రపంచం గురించి తెలిసిన మీరు దానిని ఇముడ్చుకోవచ్చు. కాబట్టి దాని కోపాన్ని మీరు దయతో తగ్గించండి అని చెప్తున్నారు. ఎవరైతే మీ పట్ల కోపాన్ని చల్లుతున్నారో, ఇక్కడ ఎవరైతే ఈ కోపాగ్నిలో ఉన్నారో వాళ్ళ కోపాన్ని మీరు తగ్గించండి, శాంతపరచండి అని చెప్తున్నారు. దురుద్దేశంతో అది వేసే అపవాదును ప్రేమపూరిత అవగాహనలో ముంచండి అని చెప్తున్నారు. ఎవరైతే దురుద్దేశంతో మనల్ని బాధ పెడుతూ ఉంటారో, అవమానపరుస్తూ ఉంటారో, అపవాదులు మన మీద వేస్తుంటారో వాళ్ళని ప్రేమపూరిత అవగాహనతో ముంచండి అని చెప్తున్నారు. వాళ్ళని కూడా క్షమించేసి చక్కగా వాళ్ళకి కూడా ప్రేమను పంచండి. ప్రేమతో వాళ్ళని ఆలింగనం చేసుకోండి. అప్పుడు ఆ ప్రేమలో మీరు ముంచండి అని చెప్తున్నారు. అవగాహన అనేది మనకు ఉండాలి. అవగాహన మీకు విజయాన్ని ఇస్తుంది అని చెప్తున్నారు మిర్దాద్. అవగాహన అనేది మీకు విజయాన్ని ఇస్తుంది. నోవాకి అలానే బోధించాను, మీకు అలానే బోధిస్తాను అంటున్నారు మిర్దాద్. నోవాకి కూడా, ఎవరైతే నోవా అంటే మూల పురుషుడు, ఆయనకి కూడా నేను అలాగే బోధించాను, మీకు అదే బోధిస్తున్నాను అని చెప్తున్నారు. అవగాహన కోసమే మీరు ప్రార్థించండి అంటున్నారు. నరోండ, 7 మౌనంగా వెళ్ళిపోయాం. నోవాకి అలానే బోధించాను అని మాస్టర్ ముగించడం అతడికి ఇంకా మాట్లాడడం ఇష్టం లేదన్న దానికి సంకేతం అని చెప్తున్నారు. ఆయన బోధించడం అనేది ఆపేశారనమాట మిర్దాద్. నోవాకి ఇలాగే బోధించాను, మీకు ఇదే బోధిస్తున్నాను, మీరు అవగాహన అనేది పెంచుకోండి అని చెప్తున్నారు.